వెల్కమ్ టు ఐబీటీవీ. అల్లూరు సీతారామరాజు జిల్లా నూతన కలెక్టర్గా టి నిశాంతి బాధ్యతలు స్వీకరించారు. పాడేరు జిల్లా కేంద్రంలో ఆదివారం ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అల్లూరు సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే స్వాతంత్ర సమరయోధుడు బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బేసికలీ తమిళనాడు స్టేట్ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అలాట్ అయ్యాను. నేను ఇనీషియల్గా అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో చేశాను. తర్వాత సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హౌసింగ్ కూడా అనంతపురం డిస్ట్రిక్ట్లో చేశాను. తర్వాత మెటర్నిటీ లీవ్ అదన్నీ అయిపోయిన తర్వాత సిసిఎల్ఏ కూడా జాయింట్ సెక్రటరీగా చేశాను. ఈ పోస్టింగ్ ముందు జాయింట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా చేసి ఇక్కడ నాకు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏసా డిస్ట్రిక్ట్గా పోస్టింగ్ అండ్ ప్రమోషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ టు ఆనరబుల్ సీఎం అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎంట్రస్టింగ్ మీ విత్ దిస్ రెస్పాన్సిబిలిటీ టు సర్వ్ అస్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. జిల్లాలోని మొదటిగా ఇక్కడ ఐ ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రతి ప్రజలకు కూడా అన్ని సర్వీస్ డెలివరీ బాగా జరిగినట్టు చూసుకుంటాం. రెండోది, ఇప్పుడు ఆన్గోయింగ్ డెవలప్మెంటల్ వర్క్స్ ఏమేమి జరుగుతున్నాయో, అలాగే గవర్నమెంట్ నుంచి ఏమేమి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అదన్నీ కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు మన అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో చేస్తాం. మూడోది, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్, పంచాయత్ రాజ్, ట్రైబల్, ఫారెస్ట్, ఇలా మేజర్ డిపార్ట్మెంట్స్ ఏమున్నాయో వాళ్ళందరితో కోఆర్డినేషన్ చేసుకొని మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ప్రజలు, ట్రైబల్ పీపుల్ అందరికీ కూడా వాళ్ళ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కోసం నేను కృషి చేస్తాను. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఫ్యూ వీక్స్ నేను ఇక్కడ జిల్లా మొత్తం తిరిగి ఐ ఫస్ట్ ఫెమిలరైజ్ మై సెల్ఫ్. ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న ప్రాంతం అన్ని కూడా ఫెమిలరైజ్ చేసుకుంటాను. మీ అందరి సహకారం కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇది ముందు ఇప్పుడు దాకా నేను ఇలాంటి ప్రాంతాలు చేయలేదు. సో ఇది నేను ఈ రెస్పాన్సిబిలిటీ నేను ఒక ఆపర్చునిటీగా తీసుకొని అందరు ప్రజల కోసం నేను కృషి చేస్తాను. అండ్ వాళ్ళ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కోసం ప్రతిరోజు కూడా ఐ వర్క్ హార్డ్ విత్ సిన్సియారిటీ అండ్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్. మెయిన్ రీజన్గా ఇక్కడ ట్రైబల్ డిపార్ట్మెంట్ వేరేగా ఉంది. అంటే గతంలోనే అంటే జిల్లా అయిన తర్వాత గుర్తొచ్చింది. దీన్ని ఏ విధంగా మీరు కోయిన్సైడ్ చేసుకుంటారు? సో ముందు ఇక్కడ ఉన్న గవర్నమెంట్లో ఏమేమి ఆన్గోయింగ్ డెవలప్మెంటల్ వర్క్స్ అండ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అదన్నీ కూడా ప్రాపర్గా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వనట్టు, లాస్ట్ మైల్ సర్వీస్ డెలివరీ దాకా అవుతున్నట్టు, ప్రతి రిమోట్ ప్లేస్లో ఉన్న ట్రైబల్ పీపుల్ కూడా అందించినట్టు అది మనం చూసుకో